వింతంతు పింఛన కోసం భర్త బతికుండగానే డెత్ సర్టిఫికేట్ తీసుకున్న భార్య. వింతంతు పింఛన కోసం ఓ భార్య బతుకున్న తన భర్త పేరు మీద డెత్ సర్టిఫికేట్ తీసుకుంది. అయితే ఈ విషయం బతుకున్న భర్తకు తెలియదు. అధికారుల వరకు ఈ విషయం వెళ్లడంతో కొంగుతున్నారు. అసలు భర్త ఎలా చనిపోయాడో చెప్పాలంటూ ఓ 6 ప్రశ్నలతో కూడిన నోటీసులను భార్యకు అధికారులు అందజేశారు. దాంతో చేసిన తప్పును ఆమె ఒప్పుకోక తప్పలేదు. అయితే దీన్ని సీరియస్గా తీసుకున్న అధికారులు ఆమెపై కేసు నమోదు చేయాలంటూ పోలీస్ స్టేషన్కు వెళ్లారు. ఈ ఘటన కృష్ణా జిల్లా పెనుమలూరులో తాడిగడప మున్సిపాలిటీలో పరిధిలో చోటు చేసుకుంది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి, లేకపోతే మీకు పూర్తి సమాచారం అందదు. ఎవరైనా కానీ కొత్తగా ఈ వీడియో కానీ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సమాజం రోజు రోజుకు దారుణంగా మారిపోతుంది. మనకు కావలసిన దానికోసం జనాలు ఎంతకైనా తెగిస్తున్నారు. ఇక్కడ భార్య ఇంతంత పింఛన కోసం భర్త బతికుండగానే డెత్ సర్టిఫికేట్ తీసుకుంది. భార్యే వచ్చి తన భర్త చనిపోయాడు అనడంతో అధికారులు కూడా మరణ ధృవీకరణ పత్రం అందించారు. అయితే చివరకు ఆ భర్త వచ్చి నేనెక్కడ చనిపోయానంటూ అధికారులను అడగడం, క్రాస్ వెరిఫికేషన్ చేయడంతో ఆ భార్య చేసిన పని బయటపడింది. వివరాల్లోకి వెళ్తే కృష్ణా జిల్లా పెనమలూరులోని కానూరు శివాలయం రోడ్లో నివసించే రమాదేవి మురళీకృష్ణ భార్యాభర్తలు. రమాదేవి తన భర్త మురళీకృష్ణ మరణించాడు అంటూ తాడిగడప పురపాలికలో మరణ ధృవీకరణ పత్రం కోసం అర్జీ పెట్టుకున్నారు. ఇక్కడ అధికారులు కూడా భార్య వచ్చి అర్జీ చేసుకోవడంతో సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. అయితే ఈ వ్యవహారం భర్తకు ఇటీవలే తెలియడంతో అతను అధికారులకు విషయం చెప్పడం జరిగింది. దాంతో తాడిగడప పరిపాలక సంఘం అధికారులు ఏ పరిస్థితుల్లో మరణించారో తెలపాలంటూ 6 ప్రశ్నలతో కూడిన నోటీసులను రమాదేవికి అందజేశారు. అయితే భర్త బతుకుండడం, అక్రమంగా డెత్ సర్టిఫికేట్ తీసుకోవడంతో ఏం చేయాలో తెలియని రమాదేవి తప్పును ఒప్పుకుందని అధికారులు తెలిపారు. ఈ వ్యవహారంపై తాడిగడప మున్సిపాలిటీ కమిషనర్ షేక్ నజీర్, హెల్త్ అసిస్టెంట్ సుబ్రహ్మణ్యంతో కలిసి ఎస్ఐ ఉషారానికి ఫిర్యాదు చేశారు. రమాదేవిపై కేసు నమోదు చేయాలంటూ కమిషనర్ కోరారు. తాను తప్పు చేసినట్లు రమాదేవిని నేరుగా ఒప్పుకోవడంతో ఆమెను అరెస్ట్ చేయాలని కోరారు. ఉన్నత అధికారులకు సమాచారం ఇచ్చి కేసు నమోదు చేస్తామని ఎస్ఐ ఉషారాణి గారు తెలిపారు. రమాదేవి భర్త మురళీకృష్ణకు ఇచ్చిన మరణ ధృవీకరణ పత్రం రద్దు చేయాల్సిందిగా కోరుతూ జిల్లా కలెక్టర్కు త్వరలోనే నివేదిక పంపుతామని కమిషనర్ తెలిపారు. అసలు భర్త బతకుండగానే ఆ భార్య మరణ ధృవీకరణ పత్రాన్ని ఎందుకు కోరింది, అధికారులు కూడా ఎంక్వైరీ చేయకుండా ఎలా మంజూరు చేశారని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.